హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడు మహాగణుడైన మన యేసయ్య నామానికి సమస్త మహిమ కలుగును గాక. ఉదయకాలమందు మరి యొక్క శ్రేష్టమైన దివ్యమైన సందేశంతో మేము అందుకు వస్తున్నాం. కీర్తనల గ్రంథము 103వ కీర్తన 1 నుండి 5 వచనాలు మనం చదువుకున్నట్లయితే మనందరికీ తెలిసిన కీర్తన. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకు. చాలా సార్లు మన జీవితంలో దేవుని నుండి అనేకమైన మేలు పొందుకునే వారుగా ఉంటాం. దేవుని నుండి ప్రతి క్షణము కదా, మన జీవితంలో ప్రతి దినము ప్రతి గడియ ఆయన చూపిస్తున్న కృపైనప్పటికీ ఆయన చేసిన మేలులు మనం మర్చిపోతూ ఉంటాం. అయితే కీర్తనకారుడు ఈ ఉదయకాలం ముందు మనకి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దు. నీ జీవితంలో గడిచిన కాలంలో ఆయన నిన్ను ఎలా కాపాడాడో, ఎలా పోషించాడో, అనుదినము నీ పట్ల ఎలా కృప చూపాడో, నిన్ను ఎలా రక్షించాడో, నీ జీవితంలో ఎన్ని మేలులు చేశాడో, ప్రాణమా దానిని బట్టి దేవునిని స్తుతించు. బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోదు. కొన్నిసార్లు కొంతమంది మమ్మల్ని కలుస్తూ అంటారు, అయ్యా మా జీవితంలో దేవుడు ఏ మేలు చేయలేదండి, మేము దేవుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కానీ మేము ఏ మేలు పొందుకున్న వారంగా ఉండలేదు, మేము ఏ స్థితిలో ఉన్నాము ఆ స్థితిలోనే ఉన్నామంటే ఈ ఉదయకాలం మందు కీర్తనకారుడు మరికొన్ని మాటలు మనకు చెప్తున్నాడు. ఆ తర్వాత వచనంలో దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో తెలుసా, నీ జీవితంలో ఎన్ని ఉపకారాలు చేశాడో తెలుసా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 103వ కీర్తన అదే ఆ కింద మాటల్లో 3వ వచనంలో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏం చేశాడు అని నీకు అనుమానంగా ఉంటే కీర్తనకారుడు మాట్లాడుతున్న మాట, ఆయన నీ దోషములను క్షమించాడంట. నీవు నేను పాపం చేసిన వారమై చచ్చిన స్థితిలో ఉండగా శాపముతో ఆ శాపపు ఊబిలో, ఆ జిగటగల దొంగ ఊబిలో పడి ఉండగా ఆయన మనల్ని ఎన్నుకున్నాడంట, మనల్ని ప్రేమించాడంట. ఆ యొక్క పాపపు స్థితి నుండి తన కృప చేత మనల్ని రక్షించాడంట. ఆయన మన దోషములన్నిటినీ క్షమించాడంట. యేసయ్య ప్రేమ మన దోషములను కప్పేసిందంట. ఇప్పుడు నిన్ను నన్ను ఆయన చూసినప్పుడల్లా ఆయన రక్తముతో కడగబడిన కప్పబడిన బిడ్డగా మనం ఆయనకి కనబడుతున్నాం. ఏం చేశాడు దేవుడు అంటే, నీ నా పాపములు క్షమించరానివైనా, నీ నా నేరములు బహుఘోరమైనవైనా, నీ నా దోషములు ఎన్నో ఉన్నప్పటికీ ఆయన మన దోషములన్నిటినీ క్షమించి మన సంకటములు, మన పరిస్థితులు, మన ఇబ్బందులన్నిటినీ కుదిర్చాడంట. మన రోగమును కుదిర్చాడంట, మన ఇబ్బందిని తీర్చివేశాడంట. చాలాసార్లు సంకటంలో సమస్యల్లో పడిపోయినప్పుడు వాటన్నిటిని సరిచేశాడంట ఆయన. ఈరోజు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా? దేవుని సన్నిధిలో యథార్థంగా ప్రశ్నించుకుందాం, మన ప్రాణంను ప్రశ్నించుకుందాం. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దు, ఆయన నీ దోషములను క్షమించాడు. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో మరి ఒక మాట చూస్తాం, ఆయన మన పాపములంట తన వీపి వెనక తట్టున వేసుకున్నాడంట, మరెన్నడూ కనబడకుండా. మనుషులైతే ఒకవేళ మరలా మన యొక్క పూర్వస్థితిని గుర్తు చేస్తారేమో, మన జీవితం మార్చబడిన, లేకపోతే మనం ఒక నూతన జీవితం జీవిస్తున్న మనుషులు మన యొక్క ముందు స్థితిని జ్ఞాపకం ఉంచుకుంటారేమో. పలానా వ్యక్తి అండి, వాడి గత జీవితం నాకు తెలుసండి, ఒకప్పుడు అతను ఎలా బ్రతికాడో నాకు తెలుసండి, ఒకప్పుడు ఎంత తాగుబోతో నాకు తెలుసండి, ఒకప్పుడు ఆమె ఎంత ఘోరమైన పాపం చేసేదో నాకు తెలుసండి, ఒకప్పుడు వారి జీవితం ఏంటో నాకు తెలుసండి అని మనుషులు మన పాపాన్ని గుర్తు చేస్తారేమో గాని దేవుడు ఒక్కసారి నీవు నేను ఆయన పాదముల యొద్ద మన పాపములు ఒప్పుకుంటే ఆయన మరెన్నటినీ వాటిని జ్ఞాపకం చేసుకోడంట. సముద్రపు అగాధ భాగంలో వాటిని వేసేసాడంట. నీవు నేను ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, అయ్యా నా పాపములను క్షమించినందుకు నీకు స్తోత్రాలయ్యా, నా దోషములను క్షమించినందుకు నీకు స్తోత్రాలయ్యా, నా పాత రోత బ్రతుకును అయ్యా నీవు మార్చివేసినందుకు నీకు స్తోత్రాలయ్యా. ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోద్దు. ఏం చేశాడు ఆయన అంటే, ఆయన నా దోషములను క్షమించాడు, నాకు ఒక నూతన జీవితం ఇచ్చాడు. అంతేకాదు ఆ తర్వాత మాటలో అంటాడు, సమాధిలో నుండి నా ప్రాణమును ఆయన విమోచించాడు. హీ హాజ్
రిడీమ్ మై లైఫ్, నా ప్రాణమును ఆయన విమోచించాడు. ఎన్నిసార్లు అండి చావు గోతిలోనికి వెళ్ళిపోవలసిన మన ప్రాణాన్ని ఆయన కాపాడాడు. అనేక అపాయాల నుండి అనుకుంటాం కదా, లక్కీగా ఈ యాక్సిడెంట్ నుండి నేను కాపాడబడ్డానండి, లక్కీగా ఈ ప్రమాదం నుండి నేను తప్పించబడ్డానండి అంటే అది లక్కీ కాదు. ఆయన తన కృప చేత మన ప్రాణాన్ని విమోచించాడంట. సమాధిలో నుండి, చావు గోతి నుండి నా ప్రాణాన్ని విమోచించాడు ఆయన. మనకన్నా బలవంతులు, మనకన్నా ఆరోగ్యవంతులు, మనకన్నా ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నవారు ఈ రోజు సజీవులుగా లేరేమో కానీ నీవు నేను ఇంకా ఉనికి కలిగి ఉన్నామంటే, ఇంకా జీవిస్తున్నామంటే అది ఆయన కృప. ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆ తర్వాత కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచాడంట. ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన కృప, ఆయన వాత్సల్యము నీ తలపై ఉంచాడు. ఆయన కిరీటం ఎక్కడ పెడతామండి? తలపై పెట్టుకుంటాం, అవునా? ఆయన హస్తము, కరుణ కలిగిన ఆయన హస్తము, వాత్సల్యత చూపే ఆయన హస్తము నీ తలపై ఉంచాడంట ఆయన. విలాప వాక్యంలో ఇర్మియా భక్తుడు ఒక మాట అంటాడు, ఆయన అనుదినము ఆయనకు నీ పట్ల వాత్సల్యము నూతనముగా పుడుతున్నది గనుక మనము నిర్మూలము కాలేదంట. ఈరోజు నీవు నేను ఇంకా నిర్మూలము కాకుండా, నీవు నేను ఇంకా మన కుటుంబం మర్చిపోయి ఎన్నో దినాలు కాకుండా ఇంకా బ్రతికి ఉన్నాం. ఎందుకో తెలుసా? అనుదినము ఆయన కరుణ కటాక్షంను నీపై కిరీటముగా ఉంచుతున్నాడంట. హల్లెలూయా. అంతేకాదు మేలుతో నీ హృదయంను తృప్తి పరుస్తున్నాడంట. ఈరోజు అనేక దినాల నుండి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావేమో, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావేమో. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, శ్రేష్టమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కోబోతున్నాడు ప్రియ బిడ్డ. శ్రేష్టమైన శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన నిన్ను ఎదుర్కోబోతున్నాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తి పొందిస్తాడంట ఆయన. అంటే ఏ మేలు వింటే నీ హృదయము సంతోషపడుతుందో, ఏ ఆశీర్వాదము అయితే నీ జీవితంలో అనుమతించబడితే నీ హృదయము తృప్తి చెందుతుందో ఆ మేలులతో నిన్ను నింపి నడిపిస్తాడంట. గనుక ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఈ ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసిన మాట, ఒకవేళ ఇంతవరకు దేవుడు నా జీవితంలో ఏం చేయలేదు, నేను ప్రార్థిస్తున్నాను కానీ ఏం పొందుకోలేదు, అనేక దినముల నుండి భక్తి చేస్తున్నాను కానీ దాని ప్రతిఫలం చూడట్లేదు అనుకుంటున్నావేమో, మనకు మరి ఒకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. ఆయన నీ దోషములను క్షమించాడు,